కానీ మా నడిగడ్డ ప్రాంతంలో ప్రజల పాలన కాదు, ప్రజలను పీడించే పాలన నడుస్తుంది. మరియు నడిగడ్డ ప్రాంతంలో గద్వాల, అల్లంపూర్లో ఒక వసూరాజు తిరుగుతున్నాడు. మరియు అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొన్న NH-44 పనులు జరుగుతుంటే ఆపేశాడు ఈ వసూరాజా. 8 కోట్లు డబ్బులు ఇస్తేనే ఆ పనులు స్టార్ట్ చేస్తాను, లేకపోతే లేని అవి ఆపేశాడు వసూరాజా. మరియు అల్లంపూర్ తాలూకాలో మౌరము, ఇసుక రాత్రి పగులు టిప్పర్లతోనే మరి ట్రాక్టర్లతోనే తోలిస్తున్నాడు వసూరాజా సంపత్ కుమార్. మరియు మండల అధికారులను తరచుగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఈ వసూరాజా. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీని ఒక తాలూకా నుంచి ఒక తాలూకాకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 50 మంది ట్రాన్స్ఫర్లు చేపించి మళ్ళీ తిరిగి అదే స్థానంలో తీసుకోడానికే 2 లక్షల నుంచి 2,50,000 నుంచి డబ్బులు తీసుకుంటాడు ఈ వసూరాజా. మరి వసూరాజా ఈ నడిగడ్డ ప్రాంతము నా సామ్రాజ్యం అంటున్నాడు. వసూరాజా నడిగడ్డ ప్రాంతం నీ సామ్రాజ్యం కాదు, నడిగడ్డ ప్రజల సామ్రాజ్యం ఇది. వసూరాజా గుర్తుపెట్టుకో. ఈ వసూరాజా అంటే ఎవరు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. SCS సంపత్ కుమార్ AICC సెక్రటరీ. ఇది ఈయన బండారం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా భూ కబ్జాలు, సెటిల్మెంటు చాలా ఉన్నాయి. వీళ్ళు మా పెద్ద సీనియర్లు పూర్తిగా వివరిస్తారు మీకు. ధన్యవాదాలు. నమస్తే. అందరికీ నమస్కారం.